ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. కాంగ్రెస్ కర్ణాటక ఇన్ఛార్జ్ ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ట్యూస్డే రోజు మీకు బెంగళూరులో రివీల్ చేస్తాడన్నారు. చూడాలి ఏం రివీల్ అవుతుంది. ఎన్నికల కమిషన్ ఎక్కడ దాక్కోవాలో కూడా తెలియదు. ఆ స్థాయిలో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అనేది రాహుల్ గాంధీ క్లెయిమ్. ఇది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఇలా చాలా ఎన్నికల్లో మా సిచ్యువేషన్ చూశాక మాకు అనుమానం వచ్చి మేము ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు అర్థమైంది చాలా పెద్ద ఎత్తున చోరీ, ఓట్ల దొంగతనానికి పాల్పడుతోంది ఎన్నికల కమిషన్ అని చెప్పారు. మహారాష్ట్రలోనేమో ఓట్లు యాడ్ అయ్యాయి, దాదాపు 39 lakh యాడ్ అయ్యాయి. ఇప్పుడు బీహార్లోమో 65.6 lakh ఓట్స్ అంటే నిన్నటి వరకు ఎన్యూమరేషన్ సబ్మిట్ చేయలే, తొలగించారు అన్నట్టు కన్నా లాస్ట్ జూన్ వరకు అంటే బిఫోర్ దిస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ కన్నా ముందు 7.9 crore ఓటర్స్ 7,90,00,000 ఓటర్లు బీహార్లో ఉంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రతి ఓటరు 2003 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ తర్వాత విడుదలైన ఓటర్ల జాబితాలో లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలన్నారు. అంటే నియర్లీ 4.3 crore ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి అన్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ఏంటంటే 65.6 lakh పీపుల్ ఎన్యూమరేషన్ ఫామ్ లేదు అని. అంటే 7.24 crore మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్స్ అయ్యాయి. అయితే ఎన్నికల కమిషన్ వాదన ఏంటంటే అందులో 22 lakh పీపుల్ చనిపోయారు, వాళ్ళ పేర్లు డిలీట్ చేశాం, ఇలా వాళ్ళు లెక్కిస్తున్నారు. 36 lakh ఓటర్స్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి షిఫ్ట్ అయ్యారు, వాళ్ళు ఆబ్సెంట్ లేదా వాళ్ళు నాట్ ఫౌండ్ అని. తర్వాత ఒక 7 lakhs వాళ్ళు 2 చోట్ల ఓటర్గా నమోదయ్యారు, లేదా వాళ్ళు ఫామ్ ఇవ్వని వాళ్ళని లెక్కలు చెప్తున్నారు. సో బట్ 65 lakh ఇది హ్యూజ్ నెంబర్. మీరు ఏ రకంగా చూసినా నిన్నటి దాకా ఓటర్ల జాబితాలో ఉండి వీరు ఇప్పుడు ఓటర్ల జాబితా లేరు. ఎస్, టెక్నికల్గా ఇవన్నీ పాసిబిలిటీ. చనిపోయిన వాళ్ళ పేర్లు ఓటర్ జాబితాలో ఉండిపోవచ్చు, మారిన వాళ్ళ పేర్లు ఉండవచ్చు, అన్లెస్ ద ఓటర్ ఇస్ రెస్పాన్సిబుల్ అయ్యి ఒక దగ్గర క్యాన్సిల్ చేసుకుని ఇంకో దగ్గర ఎన్రోల్ చేస్తే తప్ప. బట్ స్టిల్ ఎంతమంది ఓటర్లు లేరు అనేది తెలియదు. అందువల్ల ఎన్నికల కమిషన్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అనుమానం వ్యక్తం చేసింది. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉండగా బీహార్లో మీరు ఎన్నికలతో లింక్ చేసి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం ఏంటి అని. 2003 తర్వాత 22 ఏళ్లలో దాదాపు 5 to 6 ఎలక్షన్ జరిగాయి. అందులో ఓట్లు వేసిన వాళ్ళని ఇప్పుడు మీరు మళ్ళీ శీల పరీక్షకు నిలబెట్టడం ఏంటి అనే ప్రశ్న ఈవెన్ సుప్రీంకోర్టు వేసింది. ఆఖరికి ఆధార్ కార్డ్ పనిచేయదు, రేషన్ కార్డ్ పనిచేయదు. ఎన్నికల కమిషనే ఇష్యూ చేసిన ఎపిక్ కార్డ్ అంటారు, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఆ ఎపిక్ కార్డు కూడా పనిచేయదు అన్నారు. విచిత్రం ఏంటంటే సో ఆధార్ కార్డు ఆధారంగా ఇచ్చే పాస్పోర్ట్ పనిచేస్తట, కానీ ఆధార్ కార్డు మాత్రం పనిచేయదట. గత ఎన్నికల్లో 5-6 ఎన్నికల్లో ఓటు వేసిన ఎన్నికల సంఘమే ఇచ్చిన ఫోటో ఐడెంటిటీ కార్డు పనిచేయదట. అసలు ఇది ఇలా చేసినప్పుడు ఎన్నికల కమిషన్ విశ్వసనీయత డెఫినెట్గా ప్రశ్నార్థకమవుతుంది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఇనీషియల్గా విడుదల చేసిన ఓటర్ల జాబితాకు, తర్వాత ఫైనల్గా వచ్చిన ఓట్ల లెక్కలకు, ఇనీషియల్గా విడుదల చేసిన ఓట్ల లెక్కలు అంటే పోల్ అయిన తర్వాత ఎలక్షన్ ఓటింగ్ పూర్తవుతూనే ఒక లెక్కిస్తారు. ఇంతమంది అది అప్రాక్సిమేట్ లెక్కే కావచ్చు, కానీ ఫైనల్ లెక్క చెరకు సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఉంటుంది. కొద్దిగా మార్జినల్ ఇంక్రీజ్ ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే 6 గంటల తర్వాత కూడా పోలింగ్ బూత్లు ఉన్న వాళ్ళు ఓటు వేయాలి. కానీ విచిత్రం ఏంటంటే సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అంత సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అని తర్వాత ఈవెన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల బ్యాటరీల పైన చర్చ జరిగింది, ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో వీటన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఈవెన్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడం కూడా అధికార పార్టీకి అనుకూలంగా షెడ్యూల్ విడుదల చేస్తున్న విమర్శలు వచ్చాయి. అన్నిటికీ మీకు దీనికి మూలం ఎక్కడొచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెన్స్ను కాపాడటానికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది.
అంటే ప్రభుత్వం ప్రతినిధులు మెజారిటీగా ఉన్న కమిటీ ఎలక్షన్ కమిషనర్ను చీఫ్ ఎలక్షన్ నియమించకూడదు, ఆ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని. కానీ దాన్ని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నెగేట్ చేయడానికి పార్లమెంట్లో ఏకంగా చట్టం చేసి ప్రభుత్వమే నిర్ణయం ఫైనల్గా తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ సెర్చ్ కమిటీ నియమించారు. సో డెఫినెట్గా ఇవన్నీ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇందులో ఏవి కరెక్ట్ కాదో నేను చెప్పడం లేదు, కానీ బట్ ఒక పొలిటికల్ పార్టీకి అనుమానం రావడానికి కారణం అన్నిటికీ మించి క్రెడిబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎలక్టోరల్ ప్రాసెస్ వెరీ వెరీ కీలకం. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కనుక ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్కు రాజ్యాంగం సూపరింటెండెంట్స్ ఆఫ్ ఎలక్షన్స్ పైన పూర్తి అధికారం ఇచ్చింది. దానికి ఒక విశ్వసనీయమైన పద్ధతిలో, ఒక నమ్మదగిన పద్ధతిలో, ఒక క్రెడిబుల్ మెకానిజంగా ఎన్నికల కమిషన్ ఉండాలి అని మాత్రం నిజం. చూద్దాం రాహుల్ గాంధీ వేసి విడుదల చేసే ఆటం బాంబు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో తెలియదు, చూడాలి. ఇంకొక ఎక్స్టెండెడ్ క్వశ్చన్, అసలు మొత్తం ప్రక్షాళన చేయాలి ఒక రాష్ట్రంలో ఓటర్ల లిస్టులు ఇది అని చెప్పి ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు? ఎంత టైం పడుతుంది అన్న దానికన్నా ఎంత బాగా చేస్తామన్నది ముఖ్యం కదా. దిస్ ఈజ్ నాట్ ఇన్స్టాంట్ ప్రొడక్ట్ కాదు కదా, ఇదేనా క్విక్ కామర్స్ కాదు ఎలక్షన్స్ అంటే. ఎలా తీసుకోవాలి? ఎలా అంటే ఇట్ షుడ్ బి టేకెన్ ఏ లాంగ్ టైం కూడా, తప్పేమీ లేదు. ద టైమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్పీడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అక్యురసీ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే సుప్రీంకోర్టు అన్నది మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం తప్పని మేము అనడం లేదు. ఎన్నికల కమిషన్కి ఆ అధికారం ఉంది, నిజంగా కూడా చేపట్టాలి. ఎందుకంటే ప్రతి ఎలక్షన్కి ఒక ఎలక్షన్కి మధ్య 5-year పీరియడ్లో చనిపోయిన వారు ఉంటారు, మారిన వాళ్ళు ఉంటారు, ప్లేసులు చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తొలగించాలి, దాంట్లో అభ్యంతరం లేదు. కొత్త వాళ్ళు ఎన్రోల్ కావాలి. కానీ ఈ ప్రాసెస్ అనేది హడావుడిగా 2 నెలల్లో బీహార్లో ఎలా చేయగలుగుతారు? 4 కోట్లకు పైగా ఓటర్లను 2 నెలల్లో ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ కరెక్ట్గా వెరిఫై చేయగలుగుతాడు? ఇజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అయితే బీజేపీ చెప్పేది అంటే దీని ప్రతి పార్టీకి బూత్ లెవెల్ యాక్టివిస్టులు ఉంటారు కనుక వాళ్ళు చూసుకుంటారని. కానీ ఎలక్టోరల్ ప్రాసెస్ పార్టీల బూత్ లెవెల్ యాక్టివిస్టుల మీద ఆధారపడకూడదు, ఇండిపెండెంట్ ఎలక్షన్ మిషనరీ పైన ఆధారపడకూడదు. చాలా సింపుల్ సుమతి గారు, మీకు ఒక 4,30,00,000 ఓటర్స్ వాళ్ళు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాలి. అందులో 65 lakh ఇవ్వకపోయినా 3,65 lakh ఇచ్చారు కదా. 3,65 lakh ఓటర్లను వెరిఫై చేసి వాళ్ళు నిజంగానే ఓటర్లు అని ఎన్నికల లోపు ఎన్నికల కమిషన్ యంత్రాంగం చేయగలుగుతుందా? ప్రాక్టికల్గా పాసిబుల్. అలాంటప్పుడే సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే మీరు ఎలక్షన్ ఎందుకు లింక్ చేస్తారు? డూ ఇట్ వితౌట్ లింకింగ్ విత్ ఎలక్షన్. ఇప్పుడు తెలంగాణ ఉంది, చేయండి. ఇప్పుడు 4 ఏళ్ళకి ఎలక్షన్ లేవు, గొడవ లేదు కదా, చేయండి. ఆంధ్రప్రదేశ్లో చేయండి, 4 ఏళ్ళకి ఎలక్షన్ లేవు కదా. కానీ 4 ఏళ్ళ దాకా ఎలక్షన్ లేని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వదిలేసి మీరు ఎందుకు బీహార్ మీద పడ్డారు? 2 నెలలే ఉన్నా అంటే క్లియర్గా దెర్ ఈజ్ అ పొలిటికల్ ఇంటెన్షన్ కదా. వెరీ ప్రాసెస్ అంటే మన న్యాయ వ్యవస్థలో ఒక సూత్రం ఉంది, జస్టిస్ ఇవ్వడమే కాదు జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనబడాలని. జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ డన్ కదా. ఇప్పుడు మీరు చేస్తున్న పద్ధతి తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినట్టే ఉంది కదా. తాడి చెట్టు మీద కూర్చొని పాలు తాగితే కళ్ళే అనుకుంటారు, పాలను వాడు అనుకోండి. కరెక్ట్. చూడాలి మరి అయితే ఎలాంటి ఆటం బాంబుని బయటకు తీసి మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ ఏం చూపిస్తారు, ఏం చెప్తారు అని అన్నది. అంటే అణు విస్ఫోటనం జరిగినాక మాట్లాడతాం. ఓకే, రైట్, ఓకే.